ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే ప్రాపర్టీ మార్కెట్ ప్రైస్ ఒక కోటి రూపాయలు ఉందనుకోండి. ఒక 50,00,000లో లేకపోతే 60,00,000లో కానీ మీకు ఆ ప్రాపర్టీ వస్తే హ్యాపీగా ఉంటారా? జనరల్‌గా అందరూ హ్యాపీగా ఉంటారు కదా! నేను కూడా హ్యాపీగా ఉంటాను. సో, అట్లాంటి ప్రాపర్టీస్ కనుక మీరు వెతుకుతున్నట్టయితే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉందండి. ఆ ప్లాట్‌ఫార్మ్ పేరు హెక్టా. అయితే ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో శ్రీధర్ సముద్రాల గారున్నారు. హి ఈస్ ది ఫౌండర్ ఆఫ్ హెక్టా. అండ్ శ్రీధర్ గారితో మనము ఈ సమస్యాత్మక ఆస్తుల రూపాంతరం మరియు యువ పారిశ్రామికవేత్తలను ప్రేరేపించడం అంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎంత డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన శ్రీధర్ గారు. ఆయన నుంచి మనము ఆయన ఆంటర్‌ప్రెన్యూరల్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అంతే కాకుండా ఆయనకసలు ఈ హెక్టా అనే సంస్థను ప్రారంభించాలనే ఐడియా ఎలా వచ్చింది? ఆయన ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాటిని ఎలా అధిగమించారు? అవన్నీ మాట్లాడదాం. కానీ మాట్లాడే ముందు ఫస్ట్ ఏం చేస్తాం మనము? రాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో శ్రీధర్ గారు, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం అయితే వస్తుందో అది మీరు నాకు షేర్ చేయాలి. మీరు ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే. మీ ఇంట్రడక్షన్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఓకే. నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మన ఫార్మాట్ ఏందంటే ఫస్ట్ మేము గెస్ట్ యొక్క అదర్ సైడ్ తెలుసుకున్న తర్వాత ఆడియన్స్‌ని వెల్కమ్ చేసి, మిమ్మల్ని వెల్కమ్ చేసి కాన్వర్జేషన్‌లోకెళ్తాం అన్నట్టు. ఓకే. సో మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. షూర్. షూర్. ఓకే. ఫస్ట్ పదం వచ్చేసి గతం అండి. పాస్ట్. గతః గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ భవిష్యత్తు. ఫ్యూచర్ కనబడుతుందండి క్లియర్‌గా. గ్రహాంతర వాసులు ఏలియన్స్. ఏలియన్స్, ఏలియన్స్ ఉంటారేమో. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చదువుతున్నాం, సినిమాల్లో చూస్తున్నాం. ఉంటారేమో. కలవలేదు. కలుస్తామేమో ఈ జనరేషన్‌లో. ఓకే. సక్సెస్ విజయం. విజయం విజయం ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు కమిట్మెంట్ అండి. హ్మ్. విజయం ఆశించి కం కష్టపడితే కంపల్సరీ వస్తుంది. పుస్తకం. పుస్తకం చదవాలంటే చాలా కష్టమండి పుస్తకం కంప్లీట్ చేయడం. బట్ ఆ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అనేది పెడతారే పుస్తకంలో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద సేవియర్. నేను అది మాత్రం చదవగలుగుతాను. దానికంటే తర్వాత చదవడం చాలా కష్టం. రైట్. అయితే మీరు ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ గురించి చెప్పారు కాబట్టి నేను ఒక 2 విషయాలు నాకు తెలిసిన విషయాలు 2 చెప్తాను. షూర్. షూర్. ఒకటేంటంటే getabstract.com అని ఉంటుంది. మీరు ఆల్రెడీ వినుంటారు. దాంట్లో షూర్. కూడా ప్రతి పుస్తకం సంబంధించి జస్ట్ 5 పేజ్ సమ్మరీ ఇస్తారు. అండ్ సెకండ్ మన ఓకే. ఇండియన్ ఒకతను ముంబైలో అమృత్ దేశ్ముఖ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. బుక్లెట్ ఓకే. గై అని అంటారు అతన్ని. అతన్ని మన ప్లాట్‌ఫార్మ్‌లో ఇంగ్లీష్‌లో, ఓకే. హిందీలో కూడా ఇంటర్వ్యూ చేసినాం. హి ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అతను ఏం అచ్చా! చేశాడంటే ప్రతి ఒక్క పుస్తకాన్ని ఒక 5 నిమిషాల్లో సమ్మరీ లాగా చదవచ్చు ప్లస్ వినొచ్చు. అదొక యాప్ క్రియేట్ చేశాడు. అది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒకవేళ ఓహ్! ఆడియన్స్ బ్యూటిఫుల్. ఆడియన్స్ వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా నాలాగా శ్రీధర్ లాగా మొత్తం బుక్ చదవడం బద్ధకం అయితే getabstract.com గాని, బుక్లెట్ యాప్ గాని డౌన్‌లోడ్ చేయండి. ఓకే. నాకు కూడా బద్ధకం శ్రీధర్ గారు. అంటే బేసిక్‌గా ఆ బుక్ కొన్న తర్వాత గిల్ట్ ఉంటుంది మనకి. అరే! చదవట్లేదు. అదే నేను ఇప్పుడు ఆడియో బుక్స్ ఈ బుక్లెట్ ఉందనుకోండి. బుక్లెట్ యాప్ మొన్న మళ్ళీ రీఇన్‌స్టాల్ చేశా 1 ½ మంత్ బ్యాక్. యూ విల్ నాట్ బిలీవ్ 25 సమ్మరీస్ అయిపోయినాయి నాకు 1 మంత్‌లో. ఓహ్! సూపర్. ఎక్సలెంట్. నేను కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటాను. సో, శ్రీధర్ గారు నెక్స్ట్ పదం వచ్చేసి నాయకత్వం. నాయకత్వం, కమిట్మెంట్ అండి. మనకు కమిట్మెంట్ ఉంటే అది అందరికీ కనబడుతది. అందరూ ఫాలో కూడా చేస్తారు. ఆటోమేటిక్‌లీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓకే. నెక్స్ట్ కెరియర్. కెరియర్, కెరియర్ అంటే యాస్పిరేషన్ ఉండాలి. కెరియర్‌లో ఏం చేయాలి? ఏది కావాలో ఆ క్లారిటీతో పాటు యాస్పిరేషన్ ఉంటే కెరియర్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. వస్తుంది అనుకున్నది. సినిమా. సినిమా తెలుగువాడిని కాబట్టి సినిమా కంపల్సరీ అండి. పార్ట్ ఆఫ్ లైఫ్. అట్‌లీస్ట్ 2 సినిమాలు చూడాలి వారానికి. వారానికా? వావ్! సూపర్ సార్ మీరు. అవునండి. అట్‌లీస్ట్. ఆసమ్. నెక్స్ట్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ శాశ్వతం అండి. ఇన్నోవేషన్ ఎప్పటికీ అవుతా ఉంటది. కంటిన్యూయస్ ప్రాసెస్ అది. ఓకే. ఇన్నోవేషన్ జరుగుతానే ఉంటది. అంతటా జరుగుతా ఉంటది. మనం చూసే మన లైఫ్ స్టైల్‌లో యాహ్! దట్ ఈస్ దట్ విల్ టేక్ us టు ద ప్రోగ్రెస్ us టు ద నెక్స్ట్ బెటర్ పార్ట్ ఆఫ్ లైఫ్. చివరి పదం హీరో కానీ, హీరోయిన్ గాని ఎవరైనా చెప్పొచ్చు. ఎవరి గురించైనా చెప్పొచ్చు. హీరో మా వైఫ్ అండి ప్రతిభ. వావ్! షీ ఈస్ షీ ఈస్ ద హీరో, హీరోయిన్ బోత్ టు సపోర్ట్ సూపర్బ్! మీ. అండ్ ఆవిడ మీ బిజినెస్ పార్ట్నర్ కూడానా? లేకపోతే జస్ట్ మా కంపెనీ డైరెక్టర్ అండి. ఐ యామ్ ఎన్ ఎంప్లాయీ. సో షీ ఈస్ ద అచ్చా! బాస్. ఓకే. ఐ గాట్ ఇట్. చాలా బాగుంది. శ్రీధర్ గారు మీ రెస్పాన్సెస్ చాలా క్రియేటివ్‌గా ఉన్నాయి. మన ఈ రాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు.
నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. ది గైడింగ్ వాయిస్ అనేది వరల్డ్స్ ఓన్లీ క్వాడ్రిలింగ్వల్ పాడ్కాస్ట్. అంటే 4 భాషల్లో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు కన్నడ. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్‌గా మనము పాడ్ మాస్టర్స్ అవార్డ్ 2024 అంటే ఈ హెచ్‌టి స్మార్ట్ కాస్ట్ వాళ్ళు ముంబైలో నిర్వహించిన పోటీలో మన పాడ్కాస్ట్ అనేది ఎడ్యుకేషన్ కేటగిరీలో ఫైనలిస్ట్ లాగా సెలెక్ట్ అవ్వబడింది. కప్ ఈసారి రాలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకొద్దాం. బట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఒక్కడినే రిప్రజెంట్ చేసినాను. దట్ మనం అందరం సూపర్ ప్రౌడ్ ఫీల్ కంగ్రాచులేషన్ అవ్వాలా. సూపర్ కంగ్రాచులేషన్స్ అండి. ఈసారి నేషనల్ కప్ కూడా మీకు రావాలని ఆశిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ సో ఆప్టిమిస్టిక్. సో కమ్యూనిటీ మెంబర్స్ అందరికి, స్పీకర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ ఈవెంట్ అయిన తర్వాత రికార్డ్ చేస్తున్న ఫస్ట్ తెలుగు ఎపిసోడ్ ఇది. అందుకే లేట్ అయింది. జస్ట్ ఒక 2-3 వీక్స్. బట్ ఎనీవేస్ ఈ న్యూస్ అంతా మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చూసుంటారు. బట్ ఎపిసోడ్‌లో కూడా కన్వే చేయాలనుకున్నాను. ఓకే. సో బ్యాక్ టు ది ఇంట్రడక్షన్. మన టీజీవీ అనేది తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, కన్నడలో కూడా ఉంది. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారు, ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో కూడా ఉంది. మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏంటంటే సక్సెస్ఫుల్ లీడర్స్, అంతేకాకుండా ఇప్పుడు శ్రీధర్ గారు లాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్, కోచెస్, గుర్తించబడిన హీరోలు, సెలబ్రిటీస్ మరియు అన్ని రంగాల, అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. మనం బేసిక్‌గా ఏంటంటే కెరియర్ అండ్ వ్యక్తిత్వ వికాసము అండ్ సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ అంశాలను చర్చిస్తాము. అండ్ ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్. అప్పుడప్పుడు నేను కొన్ని సోలో ఎపిసోడ్స్ కూడా చేస్తుంటాను. అప్పుడప్పుడు కోర్ టీమ్ మెంబర్స్ కూడా వచ్చి మాట్లాడుతుంటారు. సో అది మన పాడ్కాస్ట్ గురించి. అండ్ ఇక మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు, శ్రీధర్ గారిని వెల్కమ్ చేసే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. అంటే రిడిల్ అంటాం కదా! ఆ రిడిల్ చెప్పుకుందాం. అండ్ చూద్దాం ఎవరు విప్పుతారో. ఈ ఎపిసోడ్ మీరు యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి. కమెంట్స్ ఈ మధ్య నేను చూస్తున్నాను. చాలా మంది కమెంట్ చేస్తున్నారు. విచ్ ఈస్ సో ఎంకరేజింగ్. నేను చెప్పాను కదా! మీరు కమెంట్ చేస్తే నాకు డబ్బులు రావు. జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్. అరే! ఎవరో వింటున్నారు, చూస్తున్నారు అని చెప్పేసి. రైట్? సో అలా. అందుకే మనం క్వెషన్ చెప్పుకుందాం. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది. కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఏమిటది? రిపీట్ చేస్తున్నాను. కాళ్ళు లేవు గాని నడుస్తుంది. కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఏమిటది? ఓకే. చూద్దాం ఎవరు ఈ రిడిల్‌ని క్రాక్ చేస్తారో. అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ శ్రీధర్ సముద్రాల గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. బాగున్నానండి. మీరు మోస్ట్ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మోస్ట్ వెల్కమ్. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మీ స్మైల్ నచ్చింది. నాకు ఇట్లా ఎప్పుడు థ్యాంక్ యూ. నవ్వుతుండే వాళ్ళు చాలా ఇష్టం. నేను కూడా మీరు నోటీస్ చేసుంటారు. ఎప్పుడు ఇట్లా స్మైల్ ఇస్తూ ఉంటాను. అండ్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా దే లైక్ దట్ థింగ్ అన్నట్టు. అందుకే నేను మిమ్మల్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలనుకుంటాను. అండ్ సెకండ్ థింగ్, హెక్టా అనే ప్లాట్‌ఫార్మ్ గురించి నేను రిసర్చ్ చేసిన. అసలు ఐ థింక్ యూ కేమ్ అప్ విత్ ఓకే. సమ్ ఇన్నోవేటివ్ ఐడియా. అంటే అంటారు కదా! ఎవరు చేరుకోలేని, ఎవరు చూడని హ్మ్. రహదారిలో మీరెళ్తున్నారన్నట్టు. అంటే ఎక్కువ కాంపిటీషన్ లేనిది. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఇండియాలో నెక్స్ట్ కాంపిటీటర్స్ అందరూ వస్తుంటారు. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఒక ఇంగ్లీష్ ఒక సెంటెన్స్‌లో చెప్పాలంటే యూ హావ్ టేకెన్ ది రోడ్ లెస్ ట్రావెల్డ్. దానికి చాలా గట్స్ ఉండాలి. సో, మీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ గురించి మనం మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ ఎట్లా అంటే కిక్ రావాలి. విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి. వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటే ఇమ్మీడియేట్‌గా జంప్ అవ్వాలి. ఓకే. దట్స్ మై ఇంటెంట్. ఫస్ట్ మనము మీ ఎలివేటర్ పిచ్ గురించి స్టార్ట్ చేసాం. అంటే మీరు బేసిక్‌గా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే లోపు జరిగిన ప్రస్తావన. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడదాం. షూర్. నా హైదరాబాద్ వాడినండి. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. మా పేరెంట్స్‌కి వి హాడ్ ఎ స్మాల్ కిరాణా షాప్. వి వర్ ఇంటూ బిజినెస్ ఫ్యామిలీ. మా కజిన్స్ అందరూ బిజినెస్‌లో ఉంటారు. హుహు. టెక్స్‌టైల్స్‌లో, దాంట్లో గోల్డ్ జ్యువెల్లరీలో చాలా మంది కజిన్స్ ఉన్నారు. అచ్చా! సో, నేనొక్కడిని నా జనరేషన్‌లో నేనొక్కడినే చదువుకున్నాను. అంటే అందరూ చదువుకున్నారు. బట్ చదువుకొని ఉద్యోగం చేస్తున్నాను. సో, నేనొక 20 ఏళ్ళు ఉద్యోగం చేశానండి. ఐ స్టడీడ్ ఎట్ ఐఐఎం కాల్కటా. వావ్! హ్మ్. దానికన్నా ముందు హైదరాబాద్‌లో జేఎన్‌టీయూలో కూకట్పల్లిలో ఇంజినీరింగ్ చేశాను. అచ్చా! 96, 2000లో. హ్మ్. దాని తర్వాత క్యాట్ రాసి ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి ఐఐఎం కాల్కటాలో ఎంబీఏ చేశాను. వావ్! దాని తర్వాత ఒక 20 ఏళ్ళు పనిచేశానండి. అచ్చా! I worked for 10 years with EY, Ernst and Young. హుహు. హ్మ్. ఆహ్, బాంబేలో, ఢిల్లీలో, యూఎస్‌లో హ్మ్. చాలా చోట్ల చేశాను. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఐ వర్క్డ్ విత్ రిలయన్స్ రిటైల్. హైదరాబాద్‌లో మీరు చూసుంటారు. ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ రిటైల్, అవును.
రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్. సో వెన్ ఐ గ్రాడ్యుయేట్ 2006 లో, ఐ వాస్ విత్ రిలయన్స్ రీటైల్ అనమాట. అప్పుడు ఇంకా లాంచ్ కాలేదు. ఆహా! సో హైదరాబాద్ లో చూసిన ప్రతి ఫస్ట్ రిలయన్స్ బంజారా హిల్స్ లో ఫస్ట్ రిలయన్స్ ఫ్రెష్ స్టోర్, హ్మ్. ట్రెండ్స్, హ్మ్. జ్యువెల్స్, డిజిటల్, ఇవన్నీ స్టోర్స్ లైక్ పార్ట్ ఆఫ్ ద లాంచ్ టీమ్. వావ్! సో ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత 15,000 స్టోర్స్ అయ్యాయి, ఇంత పెద్ద సంస్థ అయింది. సో అట్లా రిలయన్స్ వాళ్ళతో పనిచేశాను నేను. తర్వాత కన్సల్టెంట్ గా చాలా చాలా కంపెనీస్ తో, ఇండియన్ క్లయింట్స్, గ్లోబల్ క్లయింట్స్, చాలా మైక్రోసాఫ్ట్ క్లయింట్ తో 7 ఏళ్ళు పనిచేశాను. సో అవన్నీ చేసిన తర్వాత పేటిఎం లో చేశాను వావ్! 2.5 ఏళ్ళు ఢిల్లీలో. ఓకే. తర్వాత టాటా న్యూ అని ఉంది, యునో టాటా డిజిటల్ వాళ్ళది, టాటా న్యూ, అందులో కూడా ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద లీడర్షిప్. హుహు. ఓకే. తర్వాత చాలా ఏం చేసి యూనో చాలా సీనియర్ పొజిషన్ లో, చాలా ఫ్రీ, చాలా సాలరీ వస్తుండే. లైఫ్ బోర్ కొట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉద్యోగం వదిలేసి ఇది హెక్టా స్టార్ట్ చేశానండి. డబ్బులెక్కువైనా గూడా బోర్ కొట్టేస్తుందని. అంటే మీకు చేయడానికి ఏం లేదండి. యూ ఫ్యాన్సీ టైటిల్, రైట్. మంచి ఆర్గనైజేషన్, రైట్. మంచి బ్రాండ్. యాహ్! ఇంకా 15 ఏళ్ళు ఏం చేయాలన్నా, 45 ఇంకా 15 ఏళ్ళు ఏం చేయాలండి. సో మంచి సాలరీ, మంచి ఉద్యోగం, హ్మ్. అన్ని బాగున్నాయి. ఏం టెన్షన్ లేదు. రైట్. సో అందుకని టెన్షన్ తెచ్చి పెట్టుకుందామని నేను ఉద్యోగం వదిలేసి ఈ స్టార్ట్‌అప్ పెట్టానండి. ఆ ఆంత్రప్రెన్యూరల్ బగ్ ఉంటుంది గదా! అదేందంటే నిద్రపోనివ్వదు. అంటే మీకు నా ప్రొఫైల్ తెలుసో తెలీదో, నేను ఇప్పుడు ఐయామ్ స్టిల్ వర్కింగ్ విత్ ఏ కార్పొరేట్. ఇది ఇప్పుడు మన పాడ్‌కాస్ట్ అచ్చా! అచ్చా! అనేది సైడ్ హసిల్. ఇది ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా బిల్డ్ అయింది. లాస్ట్ 4 ఇయర్స్‌లో ఏదో ఎక్కడో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 4 లాంగ్వేజెస్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్‌పాండ్ టు యాస్ మెనీ లాంగ్వేజెస్ యాస్ పాసిబుల్. బేసిక్‌గా ఆ కసి ఉంటుంది గదా! ఏదో చేయాలి, సంథింగ్ యాహ్! డిఫరెంట్, మనకు ఆ సాటిస్ఫాక్షన్ యాహ్! నాకు కనబడుతుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను యాక్చువల్‌గా. నేను కూడా జేఎన్‌టీయూ అలుమ్నయే, బట్ నాట్ ఫ్రమ్ జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. బట్ మనకేంటంటే అచ్చా! జేఎన్‌టీయూ అలుమ్నై అసోసియేషన్ బేస్డ్ ఆఫ్ యూఎస్ఏ. దాంట్లో నేను ఆహా! వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆఫ్ వెబినార్స్ అచ్చా! అంటే అచ్చా! ఎవ్రీ మంత్ కండక్ట్ అచ్చా! చేస్తాం. నేను అందులో ఉన్నానండి. ఐ ఫాలో ఆ! థాట్. ఐ యామ్ పార్ట్ ఆఫ్ థాట్. యాహ్! యాహ్! ఐ వెరీ ఐ గుడ్. ఐ జస్ట్ అటెండ్ యాస్ ఎ పార్టిసిపెంట్. అచ్చా! ఎట్ ఓకే. టైమ్స్ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉంటాను. ఆహా! లాస్ట్ 1 ఇయర్ నుంచి ఐయామ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ సోర్సింగ్ దట్ గెస్ట్స్ అండ్ ఆల్. అది ఎందుకంటే ఇట్ ఈస్ అచ్చా! వెరీ అచ్చా! నియర్ టు సూపర్. మై హార్ట్ బేసిక్‌గా ఈ నాలెడ్జ్ షేర్ అచ్చా! చేయడం అదంతా. అయితే మనం ఆఫ్‌లైన్ దాని యాహ్! గురించి మాట్లాడదాం. అండ్ శ్రీధర్ షూర్. గారు, షూర్. నాకైతే అంటే మీ ప్రొఫైల్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ అంటే యూ హావ్ ఆల్ ది ఎలిమెంట్స్. ఒక హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చి, ఒక బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చి, ఒక కార్పొరేట్‌లో ఒక స్టేటస్ వరకెళ్ళిన తర్వాత కూడా యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ కదా! ఇట్ ఈస్ సో ఇన్‌స్పైరింగ్. అండ్ ఈ స్టేజ్‌కి మీకు రావడానికి అంత ఈజీ కాదది. డక్కా ముక్క తింటేనే మనం ఈ స్టేజ్‌లో ఉంటాం, ఇట్లా మాట్లాడగలుగుతాం గదా! సో, మీ రైట్. విజయానికి దోహదపడిన 3 అంశాలు ఏంటి చెప్పండి? దక్క ముక్క అన్నట్టు అది అబ్సల్యూట్‌లీ రైట్. ఎంత ఎదిగినా, ఎన్ని కనెక్షన్స్ ఉన్నా, ఏం చేయాలనుకున్నా, వెన్ యూ స్టార్ట్ ఏ బిజినెస్ చేయాలన్నా ఏదో ఒక ప్రొడక్టో, ఏదో ఒక సర్విస్ ఐడెంటిఫై చేసుకుంటారు. వెన్ యూ వాంట్ టు స్టార్ట్ యూ నీడ్ ఎ సప్లయర్, యూ నీడ్ ఎ బయర్, యూ నీడ్ ఎన్ ఎంప్లాయీ. అన్నీ కష్టం. ఐ మీన్ నో ఎంప్లాయీ వుడ్ వాంట్ టు జాయిన్ యూ. అంటే ఎవరు మీ దగ్గర ఉద్యోగం చేయాలని అనుకోరు. మీ దగ్గర ఆఫీస్ ఉందా? పెద్ద కంపెనీ, అన్ని రిసర్చ్ చేసి వస్తారు. అండ్ యూ వాంట్ ద బెస్ట్ టాలెంట్. మనకి చాలా స్మార్ట్ టాలెంట్ కావాలి, అంత ఈజీ కాదు. సప్లయర్స్, మీరు కొత్త కంపెనీ పెట్టినప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్యాంక్స్ తో పనిచేస్తాం. బ్యాంక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీది 3 ఏళ్ల రిటర్న్స్ తీసుకురండి, ఐటీఆర్ రిటర్న్. కంపెనీ ఇప్పుడు పెట్టమండి, 3 ఏళ్ల నుంచి రిటర్న్స్ ఎక్కడి నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియానే క్రాస్ చేయం. కరెక్ట్. యాహ్! హ్మ్. ఎంట్రీ హ్మ్. దొరకదు. సరే, కొత్త పని చేద్దాం అనుకున్నప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఆ! రైట్. అంటే ఆ! 20 ఏళ్ళు పని చేసి, ఇన్ని డిగ్రీలు పెట్టుకొని, ఇంత చేసినా గాని నీకేం ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇందులో అంటారు. ఆ! సో, ఎక్స్‌పీరియన్స్ లేదు, కంపెనీ కొత్తది, ఎందుకు ఆన్ బోర్డ్ చేయాలి? ఎందుకు యూ నో అక్కడి నుంచి స్టార్ట్ అవుతది స్టోరీ. యాహ్! బయర్ రావాలంటే, అంటే ఏదైనా అమ్మితే కదా! ఏదైనా అమ్మాలి కదా! అమ్మితేనే డబ్బులొస్తాయి. యాహ్! హ్మ్. స్టార్టప్ అంటే యూ హావ్ టు డిఫైన్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్విస్, క్రియేట్ సమ్ వాల్యూ ప్రపోజిషన్. దానికి యూ నీడ్ టు హావ్ సప్లై, డిమాండ్, టీమ్, ప్రొడక్ట్, టెక్నాలజీ. యూ నీడ్ ఎవ్రీథింగ్. వేర్ విల్ యూ స్టార్ట్? And then you will not get support from anywhere. రైట్. My friends thought మా ఎక్స్ బాస్ అనుకున్నాడు, వీడికి ఏదో స్టార్ట్అప్ భూతం పట్టిందేమో, హ్మ్. 4 రోజుల్లో దిగిపోద్ది, ఏదో అందరికీ ఉంటది కదా మిడిల్ ఏజ్ క్రైసిస్ అని, వెళ్ళిన అవును. తర్వాత అదే అవును. వీడికి ఏదో భూతం పట్టింది, 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తాడులే ఆ! అని అనుకుంటారు. యునో హ్మ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకుంటాడు, వీడికి ఏదో అందరికీ ఉంటది, మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం హ్మ్. ఫ్రెండ్స్ అందరూ అది చేయాలి, ఇది చేయాలి అని, వీడేదో చేస్తున్నాడు అనుకుంటారు. మెల్లిగా యుల్ గెట్ సపోర్ట్. హ్మ్. చేస్తూ ఉంటే మెట్టు తర్వాత మెట్టు అన్ని కరెక్ట్. కలిసి వస్తాయి. మెల్లిగా మెల్లిగా సపోర్ట్ దొరుకుతుంది.
ఓకే. అయితే ఇప్పుడు మీ పర్సనల్ అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడదాం. అంటే జనరల్‌గా ఒక పర్సన్ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే కమ్యూనికేషన్ గావచ్చు, అట్లా సర్టెన్ ట్రేట్స్ ఉంటాయి గదా! సో, మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఇప్పటివరకు మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో మీ సక్సెస్‌కి దోహదపడిన 3 అంశాలు ఏంటంటే హార్డ్ వర్కా? లేకపోతే పర్సిస్టెన్స్ అట్లాంటియేంటి? అదేంటంటే ఐ థింక్ ఏ పనిచ్చినా హ్మ్. ఫోకస్‌గా దాన్ని డెలివర్ చేస్తే వెదర్ అది చిన్న పనో, పెద్ద పనో రైట్. అనుకోకుండా ఇది నాకొచ్చా? రాదా? సరే ఈ పని అసైన్ అయింది. హ్మ్. ఓకే. ఈ పనొచ్చింది. ఈ పని సరిగ్గా చేస్తే అది కనబడుతది అవతల వాళ్ళకి. రైట్. యాహ్! ఓకే. దాని తర్వాత దెన్ యూ ఎర్న్ ఎ బిగ్గర్ ఆపర్చునిటీ ఇంకా పెద్ద పని. రైట్. హ్మ్. అది కరెక్ట్‌గా చేస్తే డెలివర్ చేస్తే ఇంకా పెద్ద పని. ఇంకా హ్మ్. ఆహ్, సో, సో అది ఎప్పుడు ఫోకస్డ్‌గా కమిట్మెంట్‌తో ఆ పని చేసుకుంటూ పోతే యూ గెట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్. యాహ్! గ్రోత్ కావాలంటే, పైకి ఎదగాలంటే పెద్ద పని చేయాలి. పెద్ద పని ఫస్ట్ రావాలి. యూ షుడ్ గెట్ ద ఆపర్చునిటీ టు డెలివర్ దట్. యాహ్! మనకి ఆ పని రావాలంటే దానికి కూడా కష్టమే. దానికి కూడా నీకే ఎందుకు ఇవ్వాల? చాలా మంది ఉన్నారు కదా చేయడానికి. కరెక్ట్. సో, వన్స్ యూ సాల్వ్ small problem, you get a bigger problem to solve. Once you solve that, you get a much bigger problem, and the problem quantity increases, and that's how you earn your role, you grow, etc. సో, ఏం లేదండి 3 అంటే 3 చాలా కష్టం గానీ, బట్ ఒకటే ఇచ్చిన పని చేసుకుంటూ పోవడమే అంతే. ఇది చాలా జెప్పారు. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపిచ్చింది. అంటే ఇచ్చింది కరెక్ట్‌గా డెలివరీ చేస్తే నెక్స్ట్ మీకింకా పెద్ద అపార్చునిటీ వస్తుంది. దాన్ని డెలివరీ చేసి ఇంకా పెద్దదొస్తుందనేది రైట్? గుడ్. చాలా అంతే. అదే ప్రౌడ్. గ్రోత్ కదా! హ్మ్. వెరీ నైస్. వెరీ నైస్. ఐ లవ్ ఇట్. ఓకే. ఇప్పుడు ఆ! మనము ఈ హెక్టా గురించి మాట్లాడదాం. అంటే ఈ డిస్ట్రెస్డ్ ప్రాపర్టీస్ అంటారు గదా! అంటే మీ యాహ్! కంపెనీ వెబ్‌సైట్ కూడా నేను జూషినా. అంటే జనరల్‌గా జనాలు స్ట్రెస్‌గా ఉంటారు గదా! ఈ స్ట్రెస్డ్ ప్రాపర్టీస్ ఏంట్రా బాబు! అని జెప్పేసి ఒక క్వెషన్ ఉంటది. అసలు ఈ డిస్ట్రెస్డ్ ప్రాపర్టీస్ ఏంటి? అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది మీకు? అంటే చెప్పాను గదా నేను రోడ్ లెస్ ట్రావెల్డ్ అని జెప్పేసి. సో, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో, ఎందుకు ఆహ్, హెక్టా? ఏ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రెస్డ్ ప్రాడక్ట్ మీరు ఆన్సర్ చేశారు. అది ప్రాపర్టీలో ఏం డిస్ట్రెస్ లేదు. అది బారోవర్ వాటెవర్ ప్రొఫైల్ అది హ్మ్. అప్పు తీసుకొని తీర్చలేకపోయారు. సో, స్ట్రెస్ అంతా వాళ్ళకుంది. బ్యాంక్ వాళ్ళకుంది స్ట్రెస్ కలెక్ట్ చేయడానికి. సో, ప్రాపర్టీ తప్పేముందండి? అదొక అసెట్ అంతే. యాహ్! సో, ద డిస్ట్రెస్ ఈస్ నాట్ ఇన్ ద ప్రాపర్టీ. ద డిస్ట్రెస్ రైట్. ఈస్ ఇన్ ద అకౌంట్. హ్మ్. ఓకే. సో, ఎందుకొచ్చిందంటే ఈ ఐడియా నేనే ప్రాపర్టీ కొన్నాను. మేము లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఢిల్లీలో ఉంటాం. అచ్చా! ఓకే. హ్మ్. మా జాబ్ ఇక్కడ ఉండే. సో, 12 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. హుహు. సో, మా కూతురు పుట్టినప్పుడు ఒక మా ఆవిడ అన్నది ఒక ప్రాపర్టీ కొనాలి కూతురు పేరు మీద. అంటే నేను హైదరాబాద్‌కి వచ్చాను. అంటే మనకి ఢిల్లీలో కొనం గదండీ. మనం వచ్చి హైదరాబాద్‌లో కొంటాం గదా! హైదరాబాద్‌లో అవును. 2, 3 సార్లు వచ్చాను. కానీ ఆ బ్రోకర్స్ వాళ్ళని కలిసినాక కరెక్ట్ ప్రైస్ చెప్పరు. సరిగ్గా చెప్తున్నారా? మరి సరిగ్గా చెప్తున్నారా నాకు తెలీదు గదా! అది కరెక్టా కాదా అని. ఆ కరెక్ట్. యాహ్! కరెక్ట్ ప్రైసా హ్మ్. కాదా? కరెక్ట్ ఉందా లేదా నాకేం తెలీదు. అవును. సో, హ్మ్. మేమెప్పుడు యూ నో కొనలేకపోయాం. సో, ఢిల్లీలోనే ఒక బ్యాంక్‌లో ఒక నోటీస్ చూసాను. అంటే మార్కెట్‌లో ఒక బ్యాంక్ ఉంటది. ఆ బ్యాంక్ పైన నోటీస్ అతికిచ్చారన్నమాట. ఆ హ్మ్. నోటీస్‌లో ప్రాపర్టీ హైదరాబాద్. అచ్చా! ఓకే. సో, అది నేను ఫోటో తీసుకొని ఆన్‌లైన్‌లో వెతికి అది గూగుల్ మ్యాప్స్‌లో అడ్రెస్ ఎతికాను. తర్వాత ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో ఎన్కంబరెన్స్ తీశాను. తర్వాత అదొక లేఅవుట్‌లో ఒక ప్లాట్. ఆన్‌లైన్‌లో ఆప్షన్ అన్నారు. సరే అంతా ఆన్‌లైనే. ఆన్‌లైన్ ఆర్టీజీఎస్ చేశాను. ఈఎండి. సో, అంతా చేసి ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌కెళ్ళాను. అందులో కొనుక్కున్నా. ఇంక ఇద్దరు ముగ్గురొచ్చారన్నమాట ఆప్షన్‌కి. సో, హ్మ్. నేనంటే చూడలేదు. నేను ప్రాపర్టీ చూడలేదు బై ది వే. చూడకుండా ఆన్‌లైన్‌లో కొనేసాను. అచ్చా! అచ్చా! సో, ఆహా! ఆ! మిగతా వాళ్ళు చూసుంటారు గదా! ఆ! అంటే వాళ్ళు చూసి వాళ్ళు ఆ నమ్మకం మీద నేను కొనేసాను. కొన్నాక నాకర్థమైంది. అరే! ఇదేదో బావుంది. అక్కడికెళ్ళి వెతికి ఫీల్డ్ మీద వెతికే బదులు ఇదేదో ఉన్న చోట మనం హ్మ్. ఆన్‌లైన్‌లో రిసర్చ్ చేసి కొనుక్కోవచ్చని ఇదేదో నాకు బాగా అనిపించింది కేటగరీ. అండ్ రైట్. సెకండ్ దెన్ ఐ ఫౌండ్ అరే! ఇది చాలా తక్కువుంది మార్కెట్‌లో. అందరూ హ్మ్. అడిగారు కొన్న తర్వాత ఇంత తక్కువకి మీకెలా వచ్చింది? ఎక్కడ కొన్నారు? ఇంకా ఉన్నాయా? అప్పుడు నాకర్థమైంది. ఓహ్! దిస్ ఇస్ ఎ వెరీ న్యూ కేటగరీ ఆఫ్ బయింగ్. రైట్. అంటే ఇట్లా ఎక్కువ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి ఇండియాలో. సో, బ్యాంక్‌కి వెబ్‌సైట్ ఉంది. ఐబ్యాపీ అని ఉంది. ఇండియన్ హ్మ్. బ్యాంక్స్ అసోసియేషన్ వెబ్‌సైట్. కొన్ని ఉన్నాయి. న్యూస్ పేపర్‌లో పడతా ఉంటాయి. మీరు న్యూస్ పేపర్ చూస్తే అవును. లాస్ట్ 3, 4 పేజెస్‌లో ఎస్పెషల్లీ మీరు ఈ వార్త, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి చిన్న న్యూస్ పేపర్‌లుంటాయి. అందులో లాస్ట్‌లో చూస్తే మీకు చాలా హ్మ్. ప్రాపర్టీ బ్యాంక్స్ యాడ్స్ ఏస్తా ఉంటారు. అవునవును. హ్మ్. అవన్నీ చాలా తక్కువకుంటాయి. హ్మ్. సో, అండ్ దాంట్లో ఏ బ్లాక్ మనీ ఇవన్నీ వైట్, బ్లాక్ ఇవన్నీ ఏం లేవు. ఓకే. అండ్ హ్మ్. డబ్బులన్నీ మనం బ్యాంక్ కడతాం. ఏ బ్రోకరు అది ఏం బ్రోకరేజ్ ఇవ్వడం అవన్నీ ఏముండవు. యాహ్! స్ట్రెయిట్‌గా చూసామా బ్యాంక్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసామా, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ నింపామా, ఆన్‌లైన్‌లో కొనుక్కున్నాం. అంటే యాహ్! మనం కూరగాయలు కొన్నట్టే ఆన్‌లైన్‌లో ప్రాపర్టీలు కొనుక్కోవచ్చు ఏది నచ్చితే. ఎవరితోనో అంటే నెగోషియేషన్స్‌కెళ్ళాలి ప్రాపర్టీ కొనాలంటే నలుగురు పెద్దవాళ్ళెళ్ళాలి, కూర్చోవాలి, హ్మ్. మాట్లాడాలి, బయానా ఇయ్యాలి వాళ్ళిస్తారు.
ఎటువంటి వాళ్ళు ఏంటో ఆ ప్రాపర్టీ వెనకాల ఏముందో అవన్నీ చెప్తూ ఉంటారు కదా. యూనో కొంచెం కాంప్లెక్స్. ఇదైతే చాలా సింపుల్. ఇదేంటంటే మనకి బ్యాంక్ మీద ట్రస్ట్ ఉంది, యాహ్! బ్యాంక్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం. అవును. దాని వెనకాల యాక్ట్ ఒకటి ఉంది, అంటే మన ఇండియన్ కోర్ట్ సపోర్ట్ చేస్తా ఉంటాయి. అచ్చా! అచ్చా! అంటే ఇట్స్ డ్రివెన్ బై సర్ఫేసీ యాక్ట్. ఓకే, ఇట్స్ హ్మ్. ప్రొటెక్టెడ్ బై ద జుడిషియరీ. ఓకే, రైట్. రైట్. సో మన సో జుడిషియరీ హ్యాస్ డిజైన్ దట్ యాక్ట్ టు ప్రొటెక్ట్. అంటే మన ఈ బయర్ డబ్బులు పెట్టి కొంటున్నారు కదా, వాళ్ళకి సేఫ్ ఉండాలి. ఏ బారోవర్ ముందు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండొద్దు. సో ఆ టైటిల్ రైట్స్, పొజిషన్ రైట్స్ అన్ని బ్యాంక్ చాలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారనమాట. ఓకే. సో బయర్ కి ఎలా చేశారంటే, మీకు నచ్చింది మీరు డబ్బులు కట్టి కొనుక్కోండి, సేల్ డైరెక్ట్. సర్టిఫికేట్ వస్తుంది అంతే. అంతే. అంత ఈజీగా మన మన భారతదేశం కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్, బ్యాంక్స్ అన్ని చాలా బాగా డిజైన్ చేశారు. అయితే నేను చాలా మందికి తెలియదు. యాహ్! ఇది అంటే ఈ విషయం నేను బహుశా 2008, 2009లో జీఈలో పనిచేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. సతీష్ బాబు అని చెప్పేసి తమిళియన్ బేసిక్‌గా. అతను ఒకసారి ఇలానే ఒక ప్రాపర్టీ తీసుకున్నాడన్నట్టు. అతను ఐడియా ఇచ్చాడు ఇది. మేము కూడా కొన్ని సార్లు ఎక్స్‌ప్లోర్ చేసాము. అయితే ఒక క్వెషన్ ఏమొచ్చిందంటే, సరే ఒకడు ప్రాపర్టీ కొన్నాడు. అతను సమస్యలు అంటే ఆర్థిక ఇబ్బందులతోని అమ్మేస్తున్నారు కదా! మరి నువ్వు కొన్న తర్వాత కూడా ప్రాపర్టీ వాస్తు బాలేకనో ఏదో అయితే నువ్వు కూడా అలా అయితావేమో అని చెప్పేసి ఒక అపోహ ఉంటది గదా! దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది, ఆప్షన్ లోకి వచ్చింది. ఓకే, 12వ అంతస్తుది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది. యాహ్! అలానే ఆ 30 అంతస్తులో 30 ఫ్లాట్స్ సేమ్ వాస్తు కదండి, సేమ్ ఫేసింగ్, సేమ్ డైమెన్షన్స్, ఫ్లోర్ ప్లాన్ అంతా సేమ్. అవును. మిగతా 19 వాళ్ళకి ఏం లేదు కదా, ఒక్కటి వచ్చింది. అది ఒక్కటి. అది వాస్తు వల్ల, మీరు వాస్తు వల్ల అనుకుంటే వాస్తు వల్ల అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, గ్రహచారం అనుకోవచ్చు, లేకపోతే మంచిగా ఆలోచించాలంటే అరే వాళ్ళు ఆ రిస్క్ తీసుకున్నారు, కష్టపడ్డారు, రిస్క్ తీసుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు, సరే ప్రాపర్టీ పోయింది. ఏదో ప్రయత్నం అయితే చేశారు కదా ఏదో చేద్దామని, అలా యాహ్! కూడా అనుకోవచ్చు. యూనో బిజినెస్ అంటే మనం ఏదో మంచి ఆస్పిరేషన్ తోనే ఏదో సాధించాలనే చేస్తాం. రైట్. అందరికీ రైట్. రాదు సక్సెస్, అన్నిట్లో రాదు. రాకపోతే అది గ్రహచారం అనో, అదేమో హ్మ్. దురదృష్టం అనో అనుకోవడం తప్పించి, మ హ్మ్. ఆ ప్రాపర్టీ తప్పేంటి? దాంట్లో ఏం తప్పులేదు కదా. వాళ్ళేదో చేసి ఇదేదో ప్లెడ్జ్ అదేదో గిరివి పెట్టి తీసుకున్నారు కదా. సో రైట్. దాంట్లో అట్లంటే మీరు ఆలోచించండి. లక్ష్మీ మిత్తల్, హ్మ్. లక్ష్మీనారాయణ మిత్తల్ ప్రపంచంలో అందరికంటే ఆస్తిపరుడు. అదే. ఓకే, హ్మ్. ఆయన జీవితం మొత్తం ఒకటే జనరేషన్‌లో ఇంత యూనో లక్షల కోట్లు సంపాదించారు. హ్మ్. ఓకే, ఆయన ఓన్లీ డిస్ట్రెస్డ్ స్టీల్ ప్లాంట్సే కొన్నారు. ఓహ్! హ్మ్. అంటే జీవితం మొత్తం ఆయన చేసింది ఒకటే పని. మొత్తం భూమి మీద ఎక్కడైతే ఏ స్టీల్ ప్లాంట్ అయితే ఆక్షన్‌లోకి ఎళ్తుందో, ఓకే, అవి హ్మ్. కొంటూ పోయి దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసారంతే. ఓహ్! హుహు. సింపుల్‌గా. సో మరి వాళ్ళకి కలిసి రాలేదా? నో. నో. గాట్ ఇట్. అంటే ఈ క్వెషన్ చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు. అంటే బేసిక్‌గా అదే ప్రాపర్టీ, అదే ఫ్లోర్ ప్లాన్ అంతా ఉండి వాడు వేరే ఫ్లోర్, ఇతను వేరే ఫ్లోర్‌లో ఉన్నాడు. బట్ స్టిల్ యాహ్! ఇట్ డిపెండ్స్. అది మంచిగా డీమిస్టిఫై చేశారు. అండ్ మీరు బిగినింగ్‌లో ఒకటి చెప్పారు గదా! మనం ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో క్లారిటీ ఉండదు. దాని తర్వాత ఎళ్తూ ఉంటే మెల్లగా అందరూ సపోర్ట్ చేస్తుంటారని. అంటే ఇంకొక విషయం మీరేం చెప్పారంటే బ్యాంక్స్ కూడా ఒక 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ అడుగుతాయి. అలాంటి ఫార్మాలిటీస్ అడుగుతాయి గదా! అవి కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ సవాళ్ళేమన్నా ఎదుర్కొన్నారా? వాటిని ఎట్లా అధిగమించారు? 1, 2. ఇందులో చాలా సవాళ్ళే. అన్ని సవాళ్ళే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీకి ఆక్షన్‌లో కొన్న ప్రాపర్టీకి లోన్ ఇవ్వరన్నమాట ఆ! సాధారణంగా. అదే. సో కొనేవాళ్ళు ఇప్పుడు కొంతమంది 50,00,000, 1,00,00,000, 2,00,00,000, 5,00,00,000 ఎంత కొన్నా, ఎంత పెద్ద ఆహ్, మనిషి అయినా వాళ్ళు బ్యాంక్‌లో డబ్బులైతే పెట్టుకొని కూర్చోరు కదా. యాహ్! ఇప్పుడు మీరు 50,00,000 ప్రాపర్టీ కొందామనుకుంటే బ్యాంక్‌లో 10,00,000 పెట్టుకొని మిగతాది లోన్ తీసుకుందాం ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ తక్కువకొస్తాయి. కానీ అవును. అరే లోన్ రాకపోతే నేను ఇప్పుడు 15 బ్యాంక్ నోటీస్ ఓన్లీ 15 రోజుల్లో మీరు అప్లై చేయాలి, డబ్బులు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. డేట్స్ ఉంటాయి. సో 15 రోజుల్లో ఇంత కూడబెట్టుకోవడం చాలా కష్టం. అందరికీ సమస్యే ఇది. అవును. సో ఈ ప్రాపర్టీస్‌కి లోన్ ఎందుకివ్వరు అన్నది ఫస్ట్ క్వెషన్ ఉండేది. దట్ వాస్ ద యెస్. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ప్రతి ఒళ్ళు కొనాలనుకున్న వాళ్ళకి ఏదో 10,00,000 20,00,000 కడతాం, 30,00,000 లోన్ ఇస్తే కదా. అంటే అప్పటికి డబ్బులు లేవని కాదు, ఆస్తులు లేవని కాదు, ఉన్నాయి. కరెక్ట్. కానీ హ్మ్. అవేవో మ్యూచువల్ ఫండ్స్ అమ్మాలి, సమకూర్చుకోవాలి. రైట్. హ్మ్. సో అప్పటికప్పుడు లోన్ కావాలి. లోన్ ఇస్తే కొంటారు, లేకపోతే లేదు. సేమ్ బ్యాంక్‌కెళ్ళి అడిగితే మేము లోన్ ఇవ్వమండి మా ప్రాపర్టీకి. అదేంటండి మీ ప్రాపర్టీ మీరే అమ్ముతున్నారు. ఇన్నేళ్ల నుంచి మీ దగ్గరే ఉంది ఫైలు. మీరే లోన్ ఇవ్వరంటే అంటే మీకు నమ్మకం లేదా? అంటే అది స్ట్రెస్డ్ అసెట్ అంటారు. హ్మ్. స్ట్రెస్డ్ అసెట్ అయితే అసెట్‌లో ఏం తప్పుండదు. ఆ ప్లాటే, ఆ ఫ్లాటే.
అందులో ముందెవరో ఉండేవాళ్ళు, ఇంకోళ్ళు ఉంటారు. అదేదో స్ట్రెస్ బారోవర్‌కి ఉంటే మీ బ్యాంక్ ఉండేది, కొత్త వాళ్ళు డబ్బులు ఇచ్చి కదా, అతని సాలరీడ్, అతనికి ఇన్‌కమ్ ఉంది, అతనికి లోన్ వస్తది. వేరే ప్రాపర్టీకి అయితే ఇస్తాం ఆ లోన్ అతనికి. కానీ ఈ ప్రాపర్టీకి అయితే మేము లోన్ ఇవ్వము. అది దాని తప్ప. సో ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టమైందండి. లోన్ ఇవ్వడం. లోన్ యాహ్! సాధారణంగా రాదు. సేమ్ హ్మ్. బ్యాంక్స్. సో హుహు. దీనికి మేము చాలా మంది బ్యాంక్స్‌తో డిస్కస్ చేసాము. అడ్వకేట్స్‌తో మాట్లాడాం. తర్వాత దెన్ వి ఫౌండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్సెట్రా. సో హ్మ్. వాళ్ళతో టాప్ మేనేజ్మెంట్‌తో మాట్లాడితే దే హావ్ డెడికేటెడ్ టీమ్స్ దట్ దే క్రియేటెడ్. అంటే అచ్చా! కొన్ని టీమ్స్ క్రియేట్ చేశారు దీనికి లోన్స్ ఇవ్వడానికి. ఓహ్! వావ్! అండ్ నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్. హుహు. ఓకే. సో ఆ తరువాత లోన్ కావాలా? లోన్ ఇప్పిస్తాము. ఇది లోన్ కావాలంటే ఓకే. ఫస్ట్‌లో ఏంటంటే కొనాలంటే భయముండేది. తర్వాత అచ్చా! బ్యాంక్ లోన్ ఇస్తుందా ఈ ప్రాపర్టీ మీద, అంటే ఆ బ్యాంక్ డ్యూ డిలిజెన్స్ చేస్తది. అంటే సేఫ్ అన్నట్టు. హ్మ్. ఇలా ఇలా ఇట్ టర్న్స్ అరౌండ్ చూడండి. అచ్చా! అచ్చా! హ్మ్. ఇది సేఫ్ అంటే బ్యాంక్ వాళ్ళు చేసుకుంటారు కదా! 30,00,000 మళ్ళీ దాని మీద లోన్ ఇస్తున్నారంటే అది మంచిదన్నట్టే. వాళ్ళందరూ పేపర్ వర్క్ చూసుకొనే ఇస్తారు కదా! అన్నట్టు నమ్మకం కూడా వస్తుంది. సెకండ్ దానికోసం హెక్టా దగ్గరికి కంపల్సరీ వస్తారు. కొన్నిసార్లు ఏమైతదంటే పేపర్‌లో చూసి ఎక్కడికెళ్ళాలో, అరే మనకు ఉద్యోగం ఉంది, 15 రోజుల్లో కట్టాలి. బ్యాంక్‌లోకెళ్ళి పేపర్‌లు చూడాలి. ప్లాట్ దగ్గరికెళ్ళి పేపర్‌లు చూడాలి. ఇవన్నీ చూడాలి కదా! టైం ఉండదు. ఉద్యోగం కూడా చేసుకోవాలి. ఏదైనా ఒక ఏజెన్సీ వచ్చి సపోర్ట్ చేస్తే యాహ్! బావుంటుందనే వాళ్ళకి హెక్టా ఒక ఆన్సర్ అన్నమాట. హెక్టా ఒక ప్లాట్‌ఫార్మ్. యాహ్! సో మేము వాళ్ళకి ప్రాపర్టీ చూపెడతాము, లోన్ ఇప్పిస్తాము. వాళ్ళ అప్లికేషన్ అని అది ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయడం మొత్తం హెల్ప్ చేస్తాం. అండ్ వి డోంట్ చార్జ్ ద బయర్. మేము బయర్ దగ్గర డబ్బులు తీసుకోం. ఓహ్! వెరీ గుడ్. దట్ ఈస్ ఎందుకంటే ఐసింగ్ మేము ఆన్ ద కేక్ అండి అది. ఆ! హ్మ్. ఆ! ఐసింగ్ కాదండి, అసలుకే కాదు. దట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వి హావ్. ఇప్పుడు నేను నీకు ప్రాపర్టీ చూపెడతాను, డబ్బులు ఇస్తా అంటే మీకు నేను ఐ చార్జ్ 1% అంటే 2% అంటే మీరు ఇస్తారో లేదో తెలీదు. ముందేమంటే మీరు ప్రాపర్టీ చూపెట్టలేదు, నేనెందుకు ఇస్తానంట. తర్వాత అవును. ఇస్తారో లేదో తర్వాత ఇస్తారా? ఇవ్వరా? తెలీదు గదా! అవును. యూ నో. సో, హ్మ్. అందుకని మేము బ్యాంక్ వాళ్ళకెత్తి మేము మీకైతే డబ్బులు తెచ్చిస్తున్నాం గదా! అవును. మీకిప్పుడు మీకు 2,00,000 కోట్ల ఇవున్నాయి. ఎన్‌పీఎస్ ఉన్నాయి. దాని కింద ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి. మేము మీకో 1000,00,00,000 తెచ్చిచ్చామనుకోండి. మాకో 10,00,00,000 ఇవ్వండి. యాహ్! మీకు డబ్బులు తెచ్చిచ్చాకే మాకివ్వండి. ఇవ్వండి. మేము బయర్ దగ్గరైతే తీసుకోలేము. బయర్ డైరెక్ట్‌గెళ్తే చాలా ఇష్యూస్ ఉంటాయి గదా! అచ్చా! బయర్‌కి కాన్ఫిడెన్స్ ఉంటది. సో, యాహ్! ఇప్పుడు మేము ఈ మోర్ దెన్ 50 బ్యాంకులతో కాంట్రాక్ట్‌లు సైన్ చేసాం. అన్ని పెద్ద బ్యాంక్స్‌తో మేము కాంట్రాక్ట్ సైన్ చేసాం. వాళ్ళు హ్మ్. మాకు డబ్బులిస్తారనమాట అమ్మిన దానికి. అదే. సో, మేము బయర్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, దీనివల్ల ఏంటంటే బయర్‌కి నమ్మకం కూడా ఉంటది. ఓహో! మీరు అంత పెద్ద బ్యాంక్ మీకు కాంట్రాక్ట్ సైన్ చేసి మీరు ఈ ఐసీఐసీఐ బ్యాంకో, ఎస్‌బీఐ బ్యాంక్ వీళ్ళ ఫార్మల్ మార్కెటింగ్ ఏజెంట్ అన్నట్టు ట్యాగ్ పడుతది. అప్పుడు బ్యాంక్‌తో మాకు కాంట్రాక్ట్ సైన్డ్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ నమ్మకం ఉండి యాహ్! హ్మ్. మాతోనే కొన్ మా దగ్గరే కొంటారు. సూపర్. అంటే ఈ ఆన్సర్ మీరు స్కిప్ చేయొచ్చు. ఇంతవరకు ఎన్ని ప్రాపర్టీస్ సెల్ అయ్యాయి మీ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఇది స్కిప్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే. లేదు అంటే ఒక రఫ్ ఫిగర్ ఇవ్వండి. అండ్ ఫాలో అప్ లాస్ట్ ఇయర్ క్వెషన్ మొన్న యాహ్! ప్లీజ్ కంటిన్యూ. మొన్న మార్చ్ 31కి మా ఫస్ట్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ అండి. లాస్ట్ హుహు. ఇయర్ ఏప్రిల్ 1 నుంచి అచ్చా! మొన్న మార్చ్ 31 వరకు 421 ప్రాపర్టీలు, హ్మ్. 346 కోట్ల వాల్యూ, హ్మ్. 30 సిటీస్‌లో, వావ్! 28 బ్యాంకులు అక్రాస్ హ్మ్. 28 బ్యాంక్స్ అన్నాను. అచ్చా! సూపర్ అండి. కంగ్రాచ్యులేషన్స్. అంటే ఆల్రెడీ థాంక్ యూ. మీ ప్లాట్‌ఫార్మ్ సక్సెస్ అయినట్టే ఇంకా. దేర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్. యాహ్! 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 అబ్సల్యూట్‌లీ అదేం లేదు. సూపర్. అదే నెక్స్ట్ ఫాలో అప్ క్వెషన్ చాలా యాహ్! నెక్స్ట్ ఫాలో అప్ క్వెషన్ హెక్టా అని పేరు ఎందుకు పెట్టారసలు? వాట్ ఈస్ హెక్టా? హెక్టా అంటే 100 అండి యాక్చువల్లీ. ఆ! హ్మ్. ఓకే. ఇఫ్ యూ లుక్ హుహు. ఎట్ ఇట్. అంటే హ మన మన దగ్గరున్న బ్యాంకులు గాని, వాళ్ళు బయర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఎంప్లాయీస్ గాని, దే షుడ్ మేక్ 100x రిటర్న్స్. హ్మ్. ఇప్పుడు ప్రాపర్టీ తక్కువకొస్తుంది, తక్కువ కొంటున్నారు. అంటే కొన్నాకే వాళ్ళకి 30, 40% వాల్యూ ఉంటది కొనంగానే. సో, ఆ ప్రాపర్టీ ఎదుగుతానే ఉంటది. వాల్యూ పెరుగుతానే ఉంటది. సో, వాళ్ళకి రిటర్న్స్ రావాలి. మన దగ్గరున్న బ్యాంకులు మనకు నమ్మి మనల్ని అపాయింట్ చేసిన బ్యాంక్స్‌కి మనం ఒక వేల కోట్లు తెచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మి, సో, వాళ్ళు ఆ బ్యాంక్‌లో ఆ ప్రాపర్టీస్ మళ్ళీ వేరే వాళ్ళు ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ వేరే వాళ్ళకి లోన్‌లిస్తారు. సో, దట్ కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో, అచ్చా! మన ఎంప్లాయీస్, మన ఇన్వెస్టర్స్ అందరికి 100x రిటర్న్స్ ఇవ్వాలని ఆ ఆ పాత్‌లో విల్ ఆల్సో బికమ్ ఎ హెక్టాకాన్. అది యాస్పిరేషన్. హెక్టాకాన్ వావ్! అంటే యాహ్! ఆఫ్టర్ యూనికార్న్, 100 డెకాకాన్, టైమ్స్ హెక్టాకాన్. యూనికార్న్ అన్నట్టు. 100 టైమ్స్ యూనికార్న్. యెస్. నేను యెస్. డెకాకార్న్ అంత వరకు పెద్ద విన్నాను. అంటే హెక్టాకార్న్ ఈస్ ఎ గ్రేట్ యాస్పిరేషన్ అండి. సూపర్.
నైస్. అందుకు హెక్టా పెట్టాను. అండ్ హెక్టా ఇస్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ హెక్టేర్. హ్మ్. మీరు హెక్టేర్ వర్డ్ తీసుకుంటే అదే హెక్టర్ హెక్టా విన్నా నేను. అదే. డాట్ డాట్ ఆర్ఈ అని అనుకున్న మా డొమైన్. ఆ డాట్ ఆర్ఈ దొరకలేదు. ఆర్ఈ అంటే రియల్ ఎస్టేట్ కదా, కానీ ఆ! ఆ డొమైన్ మాకు దొరకలేదు. సో హెక్టా డాట్ సిఓ. సో అచ్చా! హెక్టా అని చాలా విధాల ఆలోచించి మేము పెట్టుకున్నామండి మా కంపెనీ పేరు. అంటే మా యూనో 5 ఆల్ఫాబెట్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అని. ఓహ్! వీ హ్యాడ్ లాట్ ఆఫ్ క్రైటీరియా. అంటే ఎక్కువ పెద్దగా పేరుంటే యూనో డొమైన్ నేమ్ గో డౌన్. అంటే ఓహ్! టైప్ చేయడం సౌండ్స్ గుడ్. కష్టం ఇట్ అవుతుంది. సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది. అంటే లాజిక్ కూడా మీరు చెప్పిందంతా కూడా బేసిక్‌గా మీ మిషన్, మీ వై అనేది, మీ పర్పస్ అనేది ఎగ్జాక్ట్ ఫిట్ అయిపోయింది ఆ హెక్టాకి. అమేజింగ్. అవునండి. శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు ఫోకస్ చేసిన ఈ డిస్ట్రెస్డ్ ప్రాపర్టీస్ అనేది ఒక నీష్ మార్కెట్. అట్లానే ఈ ఎపిసోడ్ చూస్తున్న లేకపోతే వింటున్న ఆడియన్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి అన్‌ఎక్స్‌ప్లోర్డ్ నీష్‌ని వెతుక్కోవాలంటే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఆంట్రప్రెన్యూర్స్‌కా? బయర్స్ ఆంటర్‌ప్రినర్స్. అంటే రీడర్స్. ఆస్పైరింగ్ ఆంటర్‌ప్రినర్స్. ఆంట్రప్రెన్యూర్. అంటే ఒక నీష్, అరే ఆంట్రప్రెన్యూర్. ఇది ఓకే. ఓకే. ఇప్పుడు క్రౌడెడ్ స్పేస్ ఉందండి. ఈ కామర్స్ ఇప్పుడు యాహ్! క్రౌడెడ్ అయిపోయింది ఇప్పుడు. యాహ్! అండ్ ఫుడ్ బిజినెస్ క్రౌడెడ్ అయిపోయింది. అట్లా ఇప్పుడు నేను ఒక కొత్తగా ఏదైనా ఆలోచించాలి డిఫరెంట్‌గా అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఇన్కల్కేట్ అంటే చేసుకోవాలి? భారతదేశం చాలా పెద్దదండి. ఓకే. చాలా పెద్ద మార్కెట్. సో ప్రతిదీ నేను కొత్తది చేయాలి, డిఫరెంట్‌గా చేయాలి, యూనిక్ చేయాలి, ఎవ్వరు చేయకూడదు, నేనే ఫస్ట్ చేయాలి అనుకుంటూ వెతుక్కుంటూ ఉంటే హ్మ్. అది నెవర్ ఎండింగ్ జర్నీ అన్నమాట. అంటే దట్స్ అన్ ఇన్నోవేషన్ జర్నీ. దట్స్ ఎ రైట్. డిఫరెంట్ అప్రోచ్ టు హ్మ్. థింకింగ్. హ్మ్. ఓకే. దానికి ఆ ప్రొడక్ట్ ఇన్నోవేట్ చేసి దాన్ని రెవెన్యూ స్టేజ్‌కి తీసుకురావడానికి చాలా చాలా పెద్ద జర్నీ ఉంటది. చాలా కష్టం. ఏదో ఒక ప్రొడక్టో, ఒక సర్విసో డిఫైన్ చేసి ఉన్నదాన్ని దేర్ ఇస్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. షార్టర్, సింప్లర్, ఈజియర్, చీపర్ వే చూసుకుంటే ఎవరో చేస్తున్నారా, ఆల్రెడీ ఆ కంపెనీ ఉంది కదా, సో మనం ఇంకో కంపెనీ పెడితే మనది నడవదేమో అన్నట్టు ఏమి ఉండదు కదా. వందల కంపెనీ, రైట్. 3,000 బ్యాంకులు ఉన్నాయి. 3,000 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి భారతదేశంలో. 3,000 అందరూ లోన్లు ఇచ్చేవాళ్ళే. ఇంకో బ్యాంక్ రాదా మన యూనో యాహ్! సో అందరికీ లోన్ కావాలి. ఇంటిల్లి ప్రతిదీ బిజినెస్ చేయాలన్నా, ఏది కొనాలన్నా అందరికీ లోన్ కావాలి. 3,000 సరిపోవు. 10,000 బ్యాంకులున్నా సరిపోవు. ఇప్పుడు మన భారతదేశం జీడీపీ 4 ట్రిలియన్. మోదీ గారు వచ్చి 10 ట్రిలియన్ తీసుకెళ్ళాలి అంటున్నారు 10 ఏళ్లలో. అంటే మూడింతలు పెరగాలి. అంటే మూడింతలు భారతదేశం ముందుకెళ్ళాలంటే మూడింతలు క్రెడిట్ గ్రోత్, లోన్లు ఇవ్వాలి. అన్ని బ్యాంకులు రావాలి. సో ప్రతిదానికి మార్కెట్ ఉంటదండి. పెద్ద మార్కెట్ అది. ఇదే చేయాలని ఏం కాదు. ఏది నచ్చితే వాళ్ళకి నచ్చింది చేయాలి. వాళ్ళకి ఏది కన్విక్షన్ అనిపిస్తే, వాళ్ళ మనసు ఏది చెప్తే అది హ్మ్. చేసుకుంటూ పోవాలి. అది వేరే వాళ్ళు చేస్తున్నారు. నేను అట్లా ఏం లేదండి. అందరికి మార్కెట్ ఉంటది. అందరూ యూనో హ్మ్. కలిసి పని ఓకే. చేయొచ్చు. యాహ్! మీకు ఎప్పుడైనా అనిపిచ్చిందా? హెక్టా స్టార్ట్ చేసిన తర్వాత అరే! ఎందుకు మొదలుపెట్టిండ్రా బయ్ అనవసరంగా ఇది అన్నట్టు ఎప్పుడన్నా అనిపిచ్చిందా? ఫ్రాంక్‌గా చెప్పండి. లేదండి. నేను ముందు మొదలెట్టాల్సుండేది అనిపించింది. నేను 20 ఏళ్ళు వేస్ట్ చేశాను గదా. ఇంకో 10 ఏళ్ళు ముందు పెట్టుంటే ఇప్పటికి ఇంకా ముందుకొచ్చేవాళ్ళం గదా అనిపించింది. నైస్. ఇన్‌స్పైరింగ్. ఓకే. మీకు ఇప్పుడు చివరి క్వెషన్, అంటే మన ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లేకపోతే ఎవరైనా సరే మొత్తానికి జీవితంలో లేకపోతే కెరియర్ పరంగా ఎదగాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ ఉంటే సాలరీ ఎక్కువ తక్కువ అందరికీ ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత అందరికీ ఒకే సాలరీ ఉంటదండి ఆల్‌మోస్ట్. ఆ తర్వాత మీకు నచ్చి మీరు ఫస్ట్‌లో చెప్పాను చూడండి. ఈ ఈ ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే ఇంకా పెద్ద జాబ్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్స్‌లో వెళ్తే టాప్ లీడర్‌షిప్ అందరూ ఐఐఎం అని కాదండి. అందరూ ఇలా కింద నుంచి కష్టపడి పైకొచ్చిన వాళ్ళే. యాహ్! సో మనకి నచ్చింది చేసుకుంటూ పోవాలండి. ఆహ్, నచ్చని పని ఆళ్ళెక్కువ డబ్బులిస్తున్నారు అని మంచి కంపెనీ అనో ఆహ్, వెళితే ఒక స్టేజ్ తర్వాత ఆగిపోతుందండి. నచ్చని పని చేసుకుంటూ ఫ్రస్ట్రేషనొస్తది. దెన్ ఆ ఫ్రస్ట్రేషన్ అది వాళ్ళ పనిలో కనబడతది. ఏదో పని అంటే కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా చేయకపోతే నెక్స్ట్ రోల్ అక్కడ ఆగిపోతుంది. యాహ్! సో వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతుంటే దే విల్ డూ వెరీ వెల్. ఆ ప్రాసెస్‌లో వాళ్ళు దే విల్ లెర్న్, దే విల్ గెట్ బిగ్గర్ ఆపర్చునిటీస్. దే విల్ బిల్డ్ దట్ నెట్వర్క్. యాహ్! వాళ్ళు ఎలాగో ముందుకెళ్తారు. సో అంటే నచ్చింది చేసుకుంటూ పోండి. వేరే వాళ్ళు చేస్తున్నారు, చేయట్లేదు. అది నేనొక్కడినే ఉండాలి. నేనొక్కడినే యూనిక్ ఉండాలి. ఎవ్వరు చేయకూడదు నేను చేసే పని అనుకుంటారు. మనం చేసినాక ఇంకెవరో మొదలెడతారు కదా! ఆపలేం కదా! రైట్. రైట్. అయితే నేను యాక్చువల్ లాస్ట్ క్వెషన్ అనుకున్నాను. బట్ ఇంకొక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా మీ పర్మిషన్‌తోని. యాహ్! ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు ఐఐఎం ఎడ్యుకేషన్ మీకు ఎట్లా యూజ్ అయింది? అంటే మీ మైండ్ సెట్ ఏ విధంగా షేప్ చేసింది? ఎందుకంటే మీరు ఈ రిలయన్స్ స్టోర్స్ అంతా గూడా యూ ఆర్ దేర్ డ్యూరింగ్ ఇన్సెప్షన్. అంటే మీరు చెప్పాలంటే చాలా స్ట్రాటజిక్ ఇనిషియేటివ్, స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసే అవకాశం వచ్చింది కదా! దీనికి ఐఐఎం ఎడ్యుకేషన్ ఏమైనా సపోర్ట్ చేసిందా మీకు? ఆ ఆన్సర్ మీరే చెప్పారు. అవకాశం ఇస్తుందండి. ఆ అవకాశాలన్నీ వచ్చాయి.
రైట్. సో నేను ఫస్ట్ లో యూనో పీడబ్ల్యూసీలో పనిచేశానండి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అని. రైట్. సో ఇది 2004-2006 లో. సో హ్మ్. అప్పుడు ఒక మా క్లయింట్ ఉండేది ఎన్ఐజీ, ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ అని. అక్కడ చాలా ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ మీద పనిచేశాను. యూనో అప్పుడు ఈ ఆధార్ మనం చూస్తున్నాం కదా, ఆ అవును. ఆధార్ డిస్కషన్ 2002-4 లో అప్పుడు చేసామండి. ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ కాన్వర్సేషన్. ఆహాహా! ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పాస్పోర్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్. పాస్పోర్ట్ ఇప్పుడు ఇట్స్ హ్మ్. అవుట్ సోర్స్. ఎర్లియర్ మనం ఆర్పిఓ వెళ్ళి లైన్ లో నించొని అప్లై చేసేవాడు. ఇప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్. ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ సిపిసి ఉంది కదా, సెంట్రల్ అవును. ప్రాసెసింగ్ సెంటర్, ఇప్పుడు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. సో ఈ ఇనిషియేటివ్స్ అన్ని అప్పుడు మొదలెట్టినాయి. ఈ ఓహ్! సిటిజన్ ఫస్ట్ సర్వీసెస్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అప్పుడు యూనో వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీ సెక్రటరీతో పనిచేసేవాడిని. అప్పుడు నాకేం తెలియదు, నేను ఐ యూజువల్ వన్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్. కానీ ఆ అవకాశాలు వస్తాయి. రిలయన్స్ లో పనిచేసిన, అరే వీడు ఐఏఎంఓడు, వీడికి ఇట్లాంటి పని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అవకాశం ఇస్తే మనకి ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ అన్ని వస్తాయి. హ్మ్. తర్వాత మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ కొంచెం లేట్ గా కష్టపడితే వస్తుందేమో, ఇది కొంచెం హ్మ్. ఎర్లీగా వస్తుంది. హుహు. కానీ దాన్ని ఉపయోగించుకుంటేనే ఫలితం. రైట్. 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 హ్మ్. అవకాశాలైతే వస్తాయి, అవకాశాలు తెస్తుంది. సో 20 ఏళ్ళు నేను ఎక్కడ పనిచేసినా అన్నిటికంటే మంచి అవకాశాలు, 5 హ్మ్. స్టార్, చాలా మంచి మంచి అవకాశాలు వచ్చాయి మనకి 20 ఏళ్ళు. సో ఆ అవును. అవకాశాలు అక్కడ పనిచేసినందుకే ఇప్పుడు మాకు హెల్ప్ అవుతుంది. హ్మ్. ఆ కనెక్షన్స్, ఆ నెట్వర్క్, యాహ్! ఎక్స్పీరియన్స్, అవన్నీ ఇప్పుడు హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ డిగ్రీ విల్ హెల్ప్. కానీ డిగ్రీ వచ్చింది, ఉద్యోగం వచ్చేస్తుంది, అయిపోయింది, ఇంకా పార్టీ చేసుకుంటాం అది నెవర్ ఎండింగ్ జర్నీ అది. రైట్. సూపర్ అండి. నాకు చాలా బాగా నచ్చింది మన కన్వర్జేషన్. ఎట్లా అంటే ఒక ఫ్రెండ్‌తో ఆఫ్టర్ లాంగ్ టైమ్ కలిసి మనం యాక్చువల్ మన ఫస్ట్ ఇంటరాక్షన్ లాగైతే అనిపియలేదు ఎక్కడ గూడా. సో దట్స్ హౌ షూర్, ఓపెన్ యూ ఆర్. నాకు కూడా. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్. మీకెలా అనిపించింది టీజీవీ తెలుగు? నో వెరీ నైస్ అండి. మీరు వెరీ జోవియల్ గా చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, అడుగుతున్నారు ప్రశ్నలు. సో ఐ రియలీ లైక్ ఓహ్! ఇంత. ష్యూర్. అంటే ఆ క్యూరియాసిటీ, తెలుసుకోవాలి యూనో అనే క్యూరియాసిటీ కంటిన్యూస్ గా కనబడుతుంది. యాహ్! యాహ్! అబ్సల్యూట్‌లీ. హ్మ్. ష్యూర్ అండి. థాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ మనం ఫ్యూచర్‌లో ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ తెలుగులో, ఇంగ్లీష్‌లో గూడా చేయాలని జెప్పేసి కోరుకుంటాను. అండ్ మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకులతో పాటు మా ప్లాట్‌ఫార్మ్‌లో వెచ్చించినందుకు చాలా చాలా థాంక్స్. పర్సనల్‌గా నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నానండి. అండ్ డెఫినెట్‌గా మన కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఈ ఎపిసోడ్‌తోని బెనిఫిట్ అవుతారు. అంటే బోత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాస్పెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డబ్బులు గూడా సేవ్ జేసుకోవచ్చు వాళ్ళు హెక్టా అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారా. రైట్, ఇన్ డిస్ట్రెస్డ్ ప్రాపర్టీస్ గురించి కూడా వాళ్ళకొక అవగాహన ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఒక చిన్న ఆపర్చునిటీ వెళ్లే ముందు, యాహ్! ఓకే, యాహ్! అబ్సల్యూట్‌లీ. చంద్రబాబు కంటిన్యూ. నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో గెలిచారు. కంగ్రాచులేషన్స్ టు టీడీపీ. దాంట్లో ఆపర్చునిటీ ఏంటంటే, ఇవాళ న్యూస్ పేపర్ లో చూసాను, ఫినాన్షియల్ ఎక్స్‌ప్రెస్ లో, హ్మ్. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి లాస్ట్ 10 ఏళ్ల నుంచి చాలా ప్రాపర్టీస్ బ్యాంకుల దగ్గర ఉన్నాయండి. అవును. వాళ్ళు ప్రైస్ చాలా తక్కువ చేశారు. ప్లాట్లు, ఇళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు అమరావతిలో. హ్మ్. ప్రైసెస్ అన్ని పెరుగుతాయి అంటున్నారు. సో బయట ఎక్కడో కొనుక్కునే బదులు హెక్టా ప్లాట్‌ఫార్మ్ మీద కొనుక్కోండి. చాలా తక్కువకొస్తాయి అండ్ మీరు బ్యాంకుల దగ్గర కొనుక్కుంటారు. మీకు 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో అట్‌లీస్ట్ డబుల్ అయిపోతాయి. ఇమ్మీడియేట్ ఆపర్చునిటీ. సూపర్. యాహ్! సో, మనం ఏం చేస్తామంటే, ఈ ఎపిసోడ్ వింటున్న, చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీరు షో నోట్స్ అంటే ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో ఎళ్ళండి. మన హెక్టా వెబ్‌సైట్ డీటెయిల్స్ ఉంటాయి. అంతే కాకుండా శ్రీధర్ గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ గూడా ఉంటుంది. అండ్ శ్రీధర్ గారి ఎవరైనా వాళ్ళ టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ ఎవరైనా ఇచ్చినా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదైనా ఆయన పబ్లిక్‌లీ షేరబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అదంతా మనము షో నోట్స్‌లో పబ్లిష్ చేద్దాం. అండ్ మీరెళ్లి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ శ్రీధర్ గారైతే చాలా ఈజీ టు అప్రోచ్ అనేది మనకి తెలిసిపోయింది. మీరు నమ్మినా, నమ్మకపోయినా మా ఇద్దరిది ఫస్ట్ కన్వర్జేషన్. సో, యూ కెన్ ఇమాజిన్ హి ఈస్ సో ఇన్‌క్లూసివ్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. రైట్. అబ్సల్యూట్‌లీ. వెరీ నైస్ లుక్. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మోస్ట్ వెల్కమ్ సార్. సో, ఫ్రెండ్స్ ఇక పొడుపు కథ గుర్తుందా ఎవరికైనా? అందరూ మర్చిపోతారు ఈ టైంకి. అందులో ఇవాళ జరిగిన కన్వర్జేషన్‌కైతే నేను గూడా మర్చిపోయినా. అందుకే నేను చూస్తున్నాను క్వెషన్. కాళ్ళు లేవు గాని నడుస్తుంది. కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఏమిటది? ఎవరైనా గెస్ చేసారా? గెస్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే నేను ఆన్సర్ చెప్తాను. మేఘం, క్లౌడ్. అంటే క్లౌడ్ నడుస్తుంది అండ్ అచ్చా! క్లౌడ్ నుంచి వాటర్ కూడా వస్తాయి గదా! అందుకు. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. శ్రీధర్ సముద్రాల గారితో అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్, ఈ కన్వర్జేషన్ మీకు నచ్చినట్టయితే
కనీసం ముగ్గురు ఫ్రెండ్స్, కొలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు టీజీవీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మన ప్లాట్‌ఫార్మ్‌ను ఇంకా వెనక తిరిగి చూసుడు ఉండదండి. అంత మంచి మంచి గెస్ట్‌లని పిలుస్తూ ఉంటాం మనము. మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం. సో మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మీదే లాస్ అది. ఓకే. నేను ఓపెన్‌గా చెప్తున్నా. అండ్ ఇంకా మీ సలహాలు, సూచనలు అంతేకాకుండా అభిప్రాయాలు, గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఎట్లాంటి టాపిక్స్ కావాలో అవి కూడా చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా క్వెషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ అడ్రెస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ.